నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెరలో 2 నెలల పసికందు మృతి ఘటనపైన హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో ఆందోళన చేశారు రజక కులస్తులు. పాప మృతికి కారణమైన వారికి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం, హుజురాబాద్ మండలాల్లో కరీంనగర్ వరంగల్ రహదారిపై ధర్నా చేసి రాస్తారోకో చేపట్టారు. రెడ్డి కులస్తుల దిష్టిబొమ్మను దహనం చేశారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని కోరారు రజక సంఘం నాయకులు. ఇక లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. అమానుష సంఘటనలకు నిరసనగా ఈ రోజు మా హుజురాబాద్ రజక సంఘం నిరసన తెలియడానికి ధర్నా చేస్తున్నాము. ఇది అమానుషమైనది. అనాగరికంగా రెడ్డి కులస్తులైన మా మీద దౌర్జన్యం చేస్తున్నారు. గుడిలో కూడా ప్రవేశం లేదని హింసించి కొట్టడం చాలా అన్యాయం. మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయం మీద ధర్నాలు చేపడతాం. వారి శిక్ష పడే వరకు ఉద్యమం చేస్తాం. నేను రాష్ట్ర సంఘం నుంచి వెళ్ళి రాష్ట్ర సంఘాన్ని కూడా బలోపేతం చేసి ఈ విషయం చరిత్ర వరకు వదిలేది లేదు. జరిగిన పసిపాప మరణానికి కారణంగా హుజురాబాద్ పట్టణంలో ఈ రోజు మా రజక కులస్తుల తరఫున ధర్నా నిర్వహించడం జరిగింది. ఆ రోజు జరిగిన సంఘటనలో పాప చిన్నారి మృతి చెందిన కారణంగా దోషులను వెంటనే శిక్షించాలని, పోలీసులు కేసులు కొని పాపకు న్యాయం చేయాలని మా హుజురాబాద్ రజక సంఘం తరఫున కోరుకుంటున్నాం. నాయకులకు న్యాయం జరగాలి. మమ్మల్ని దోషించద్దు, ఎవరు శిక్షించద్దు, మమ్మల్ని అదనద్దు, మమ్మల్ని చిన్న చూపు చూడొద్దు. మీరు రాజకులు వీళ్ళు సాగవాళ్ళే కదా, వీళ్ళు గింతటోళ్ళే కదా అని అనుకోవద్దు. అనుకుంటే మాత్రం వాళ్ళకి పెద్ద శిక్ష పడాలి. ఈ కాంచాలి ఊకునేదే లేదు. ధర్నా చేస్తామా, ఇంకా ఏం చేస్తామో చేస్తాం. ఈసారి మాత్రం ఇప్పుడు ఇడిచిపెట్టదు లేదు, ఇక అయితే కూడా ఇడిచిపెట్టదు లేదు. ఇక్కడ కాంచాలి మేము ఎక్కడంటే అక్కడికి పోతాం, ఏ అంటే చేస్తాను. మేము అన్ని మురికే కాదు, మనసులో మురికి తీసే బాధ్యత మా దగ్గర ఉన్నది. మేము తీస్తాం. ఎట్లా రాక భర్త రక్తరా మనుషులు ఎట్లా రాకని పెడతాం. మేము రాజకీయం అంటే చిన్న చూపు చూసినా మేము ఊపిరేది లేదు. ఇప్పుడు మేము ఇంత మురికి ఉత్తుతాం, ఇవన్నీ చేస్తాం. ఇప్పుడు మా పాపని చంపుతారా అంటే మేము అంటే అంత విలువ లేకుండా అయిపోతుందా? మాకు విలువ లేదా? మేము మురికి మాట వస్తున్నాం కాబట్టి మేము విలువ లేకుండా అయిపోతున్నామా? అది మాకు